ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే అని ఒక డేని ఏర్పాటు చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా నిన్న జరిగిన డైరెక్టర్స్ డే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి వినండి. సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే, నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలంటే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఎక్కువ సినిమాలు తీయాలి. అలాగే హీరోలు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి. మా గురువు దాసరి నారాయణరావు గారిలా ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేయాలి. హీరో కృష్ణ గారిలాగా ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి హీరోలు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈవేళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి ఆకాశం తిత్తదింది. ఓకే, ది సేమ్ టైం అత్త పాతాళాన్ని కూడా ఉంది. ఇవాళ ఎండాకాలంలో ఒక్క సినిమా ఉందా? భారీ సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఏమైపోయింది ఇండస్ట్రీ? ఎక్కడ పోతుంది ఇండస్ట్రీ? సింగిల్ థియేటర్లు ఏమైపోతున్నాయి? ఓటీటీలు. సో ఇలా మల్టీప్లెక్స్లు వచ్చి ఇలాగ వచ్చేసి రేట్లు పెంచుకుంటూ పోతుంటే సామాన్య ప్రజానేమో కేవలం వినోదం సినిమా, ఆ వినోదాన్ని దూరం చేస్తుంటే సినిమా ఫీల్డ్ ఏమైపోతుంది? సినిమా ఫీల్డ్ బతకాలంటే సగటు సినిమా బతకాలి. సగటు సినిమా బతకాలంటే సినిమాలు ఎక్కువ రావాలి. అది మా గురుగారు చేసిన పని. అలా దాసరి నారాయణరావు లాగా మీరు కూడా చేయండి. హీరో కృష్ణ గారి లాగా మీరు కూడా ఎక్కువ సినిమాలు యాక్షన్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది, కాపాడబడుతుంది. ఆర్. నారాయణమూర్తి లాంటి ఒక దర్శక నిర్మాత వ్యాఖ్యలు ఉన్న తర్వాత కొన్ని విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, ఇండస్ట్రీకి సరైన ఫీడింగ్ లేదు, థియేటర్లకి సరైన ఫీడింగ్ లేదు. చాలా కాలంగా మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద విపరీతమైన ఫోకస్ పెట్టి 2 ఏళ్లకో సినిమా, 3 ఏళ్లకో సినిమా తీసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోలు చూసుకోండి, ఎన్టీఆర్ కానీ, బండి కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, ఏ పెద్ద హీరోయిన్ అయినా తీసుకోండి. వీళ్ళందరిలో పోలిస్తే కొంచెం ప్రభాసే బెటర్. ప్రతి ఏడాది ఒక సినిమా వచ్చేలాగా అతను జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒకేసారి 2-3 సినిమాలు సెట్స్ మీద ఉంటున్నాయి. మిగతా హీరోలు చూసుకుంటే మాత్రం 2 ఏళ్లకో సినిమా, 3 ఏళ్లకో సినిమా తీస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఇలా 2 ఏళ్లకోసారి, 3 ఏళ్లకోసారి సినిమాలు తీస్తుంటే థియేటర్ల పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అన్నది ఆర్. నారాయణమూర్తి వేస్తున్న సూటి ప్రశ్న. ఒక రకంగా ఆర్. నారాయణమూర్తి దర్శకులకు, హీరోలకు క్లాస్ పీకినట్టే అనిపిస్తుంది. ఆయన చెప్పినట్టు దర్శక రత్న దాసరి నారాయణరావు ఆ రోజుల్లో ఏడాదికి ఒక 5-6 సినిమాలు తీశారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే అక్కడ 4 ఫ్లోర్లు ఉంటే 4 ఫ్లోర్లో కూడా దాసరి నారాయణరావు గారి సినిమాలే మనకు కనిపించేవి. ఒక సెట్కి వెళ్ళి ఆయన యాక్షన్ చెప్పేవారు, ఇంకో సెట్కి వెళ్ళి కట్ చెప్పేవారు, 3వ సెట్కి వెళ్ళి ఆయన డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి వచ్చేవారు. ఇలా రకరకాల కథనాలు వింటుంటాం దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి. ఆయన అందుకే 150 సినిమాలు తీయగలిగారు. 150 సినిమాలు తీసిన ఏకైక దర్శకుడు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత దాసరి నారాయణరావు గారు మాత్రమే. ఆ మ్యాజిక్ ఆయనకి ఎందుకు సొంతమైందంటే ఆయన ప్రతిరోజు నాకు పని ఉండాలి, ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో, అన్న మైండ్ సెట్తో ఉండేవారు. కృష్ణ గారి కథ కూడా అలాంటిదే. కృష్ణ గారు ఏడాదికి 18-19 సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 18-19 సినిమాలు ఏకధాటిగా సంవత్సరానికి 4-5 ఏళ్ల పాటు ఆయన ఇస్తూనే ఉన్నారు. సో ఇలాంటి రికార్డు ఏ హీరో దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయాడు. మన హీరోలు చూడండి, 2 ఏళ్లకో సినిమా, 3 ఏళ్లకో సినిమా. కృష్ణ గారి వారసుడైన మహేష్ బాబే ఏడాదికి ఒక సినిమా ఇవ్వలేని పొజిషన్ మనకు కనిపిస్తుంది. హీరోలంతా ఇలా 2 ఏళ్లకో సినిమా, 3 ఏళ్లకో సినిమా తీసుకుంటూ వెళ్తుంటే ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అన్నది నారాయణమూర్తి గారు సంధిస్తున్న సూటి ప్రశ్న. మన సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది, ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాం మనం, ఆకాశం అంతా ఇమేజ్, ఆకాశం అంతా పరపతి మనకు వచ్చేసింది. కానీ థియేటర్ పొజిషన్ ఏంటి? కనీసం సమ్మర్ వస్తే థియేటర్కి సినిమా ఇవ్వడానికి సినిమా లేకుండా పోయింది. పెద్ద సినిమాలు రావట్లేదు. సమ్మర్ మొత్తం నెగ్లెక్ట్ చేశారు. సమ్మర్ మొత్తం నాశనం చేసిందేమో అనిపిస్తుంది ఇండస్ట్రీ. సమ్మర్లో చిన్న చితక సినిమాలు వస్తున్నాయి కానీ అవేమీ కూడా ఆడియన్స్ అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ఆర్. నారాయణమూర్తి బాధ కూడా ఇదే. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇంతమంది దర్శకులు ఉన్నారు, కనీసం సమ్మర్ సీజన్ మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామే అన్న బాధని ఆర్. నారాయణమూర్తి గారు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. దీని మీద సోషల్ మీడియాలో రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. చాలామంది నారాయణమూర్తి గారు కరెక్ట్గానే మాట్లాడారు అంటున్నారు. కొంతమంది మాత్రం నారాయణమూర్తి గారు పాతకాలంలోనే ఉన్నారు, పాతకాలం పద్ధతులే, పాతకాలం విధానాలే మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో సినిమా మారిపోయింది, ఈ రోజుల్లో క్వాలిటీ మేకింగ్ సినిమా రావాలి, దానికోసం 2 ఏళ్లకో సినిమా, 3 ఏళ్లకో సినిమా తీసినా తప్పు లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ
క్వాలిటీ అంటే 2 సినిమానో, 3 సినిమానో తీయడం గాదు. క్వాలిటీ అంటే సరైన కథా కథనాల మీద దృష్టి పెట్టాలి. క్వాలిటీ అంటే మంచి టెక్నీషియన్‌లు పెట్టుకొని మంచి ఔట్‌పుట్‌ని తెచ్చుకోవాలి. క్వాలిటీ అంటే మంచి సినిమా సరైన టైంలో అందివ్వగలగాలి. ఈ క్వాలిటీనే ఇండస్ట్రీ కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు మన హీరోలు మాయలో పడిపోయి 2 సినిమా, 3 సినిమా తీస్తూ థియేటర్‌లకి వచ్చే ఫుట్ ఫాల్స్‌ని తగ్గించేస్తున్నారు. థియేటర్‌లకి ఇప్పుడు సమ్మర్‌లో ఒక సినిమా లేకపోతే, ఒక పెద్ద సినిమా లేకపోతే అసలు ఆ ఉత్సాహం, హుషారు ఆడియన్స్‌కి ఎక్కడి నుంచి వస్తాయి? థియేటర్‌కి వెళ్లి చిన్న చిన్న సినిమాలు చూసే పరిస్థితి ఈ రోజు లేదు. పెద్ద సినిమా వస్తే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి కనిపించే అవకాశం లేదు. ఇలాంటి టైంలో పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు అందరూ కలిసి ఎక్కువ సినిమాలు చేసే పరిస్థితికి తీసుకురావాలి. ఎక్కువ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టాలి. 2 3 ఒక సినిమా తీస్తే అవైనా గ్యారంటీగా ఆడుతున్నాయా అన్న దాని మీద ఎవరి దగ్గర సమాధానం లేదు. నిజంగానే 2 ఏళ్ళు పట్టి ఒక సినిమా తీయడానికి 2 ఏళ్ళు పట్టిందనుకోండి. నిజంగానే 2 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా గ్యారంటీగా ఆడుతుందా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. మరి ఇలాంటి పొజిషన్‌లో హీరోలు, దర్శకులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నారాయణమూర్తి గారి వ్యాఖ్యల్ని కొంచెం సీరియస్‌గా తీసుకొని థియేటర్‌కి ఫీడ్ ఇవ్వడానికి హీరోలు, దర్శకులు ప్రయత్నిస్తే బావుంటుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీకి మంచి సినిమాలు రావాలి. దానికోసమే హీరోలంతా తపన పడుతున్నారు. దానికోసమే 24 గంటలు కష్టపడుతున్నారు. ఓకే. ఇదంతా ఓకే. కానీ థియేటర్‌కి ఫీడ్ కావాలంటే మాత్రం వేగంగా సినిమాలు చేయాలి. ఇలాంటి సూచనల్ని నారాయణమూర్తి గారు ఇచ్చారు. మరి హీరోలకి ఇవన్నీ ఎంతవరకు చేరతాయన్నది ఒక ప్రశ్నార్థకం. వాళ్ళందరూ ఒక మాయలో ఉండిపోయారు. ఆ మాయలోంచి బయటకు రావాల్సిన అవసరం అన్నది చాలా 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 ఉంది.